అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. మేము మాది ఫస్ట్ పుట్టి పెరిగింది కరీంనగర్, కానీ పుట్టి పెరిగింది కరీంనగర్. కొద్ది రోజులు మియాపూర్లో ఉన్నాము. తర్వాత ఇప్పుడు రత్నాలయం ఉంది కదా, అలియాబాద్ దగ్గర రత్నాలయం టెంపుల్ దగ్గర మా బాబు ల్యాండ్ తీసుకున్నాడు. అక్కడే ఇప్పుడు 4 years నుండి ఉంటున్నాము. కానీ ధ్యానం గురించి మాత్రం మాకు కరీంనగర్లో ఉండగానే తెలిసింది. ఒక 1 month ఉన్నాం. ఈ 4 years గ్యాప్లో ఒక 1 month వెళ్తే అక్కడ మేము ఇల్లు మారినప్పుడు టీవీలో కొత్తగా డిష్ పెట్టుకున్నాం కాబట్టి భక్తి ఛానల్ కోసం వెతికేటప్పుడు పిఎంసి ఛానల్ కనిపించిన తర్వాత ఇదేదో బాగుంది, నో మెడిసిన్ నో డాక్టర్ అనేది టీవీ ఆన్ చేయంగానే నచ్చింది. అయితే అంతకు ముందుకు నాకు గర్భసంచి వాపొచ్చి ఇట్లా హైదరాబాద్లో 3 హాస్పిటల్ తిరిగిన, మందులు మెడిసిన్ ఇంజెక్షన్స్ అన్నీ వాడినా ఏం తగ్గలేదు. మళ్ళీ నెక్స్ట్ ఏమో కరీంనగర్ కూడా వెళ్ళిన. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏం తగ్గట్లేదని కరీంనగర్ వెళ్తే అక్కడ కూడా 2-3 హాస్పిటళ్ళకి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే బ్లడ్ ఏం లేదమ్మా, 6 points ఉండాలి, 6 points వెళ్ళిపోయింది, 12 points ఉండాలి లేడీస్కి, 6 points వెళ్ళిపోయింది, ఇంకొక 6 points ఉంది, బాగా వీక్ అయిపోయినావమ్మా, నువ్వు ఏం లేదు, ₹1,00,000 తీసుకొనిరా, గర్భసంచి తీసేస్తాము, ఇక నెక్స్ట్ ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్పిండ్రు. అంటే ఇంకా నేను సరే మేము ఇంటికి పోయి ఆలోచించుకొని చెప్తామని వాళ్ళు టెస్టులు అటు ఇటు ₹10,000 దాకా అయినాయి, టెస్టులకి మెడిసిన్కి అయినాయి. అవి తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా ఆయన ఏమన్నాడంటే, మరి ఎట్లా గర్భసంచి తీసేస్తే అది దేవుడిచ్చిన ఒక పార్ట్ కదా, తీసేస్తే తర్వాత ఇబ్బంది అవుతుందేమో అని అన్న తర్వాత మన ఫ్రెండ్స్కి అటు ఇటు ఇదివరకు తీసేసిన వాళ్ళకు కష్టం ఉందా ఎట్లుందో అడుగుదామని నాకు తెలిసిన వాళ్ళకి ఒక 7-8 మందికి ఫోన్ చేసి అడిగిన. ఇక వాళ్ళ అనుభవాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పిండ్రు. అవన్నీ విన్నాను. తర్వాత ఇంకా ఆలోచించిన, హాస్పిటల్ వెళ్ళి మళ్ళా ₹1,00,000 వాళ్ళకి ఇచ్చి మనకున్న భగవంతుడు ఇచ్చిన పాటను తీసేసి మళ్ళీ తర్వాత వచ్చిన కష్టాలకి భరించాలి అంటే కష్టం కదా, మళ్ళీ తీసేసింది రిటర్న్ రాదు అని ఆలోచించి ఇంకా అప్పుడు మేము భక్తి ఛానల్కి వెతికేటప్పుడు పిఎంసి కనిపించిన తర్వాత అందులో నో మెడిసిన్ నో డాక్టర్ అన్న తర్వాత ఇంకా క్లాసులు పొద్దున్న నుండి సాయంత్రం వరకు వింటే అందులో ఒక ఆమె అనుభవం ఏం చెప్పిందంటే, పిరమిడ్లో కూర్చొని 1 hour ఖాళీగా మనం కూర్చొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేళ్ళల్లో ఏళ్ళు కలుపుకొని మనం శ్వాసని గమనిస్తూ కూర్చుంటే, వట్టిగా కూర్చుంటే 3 hours చేసిన ధ్యానము పిరమిడ్లో కూర్చుంటే 1 hourలో వచ్చేస్తుంది అన్నది ఆమె. అన్న వల్ల నాకు అనిపించింది, అబ్బా నేను 6 నెలల నుండి బాధపడుతున్నా, ఈ హాస్పిటల్లకు ఏ హాస్పిటల్ పోయినా ₹10,000 పెట్టినాం, ఎన్ని టెస్టులు పాతవి చూపించినా మళ్ళీ కొత్త పోయినా కూడా మళ్ళీ టెస్టులు అంటారు. ఇది ఏంది ఇదంతా, అటేటో పెట్టే కన్నా ఈ పిరమిడ్కే ఎంత అవుతాయో కనుక్కుందామని వాళ్ళకి వెంటనే పిరమిడ్ అమ్మే వాళ్ళకి ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన తర్వాత మెరక